ఊరించారు, ఉసూరు మనిపించారా? ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు చర్చిస్తాము, ఆ రోజే గ్యారంటీలను చర్చిస్తామనేటువంటి అంశము లేదు. 2 ప్రధాన పత్రికల్లో మీరు సీఎంతో సమావేశమైన తర్వాత వచ్చిన 1924 టైంలో ఉద్యోగులకి ఆ పీరియడ్లో రివర్స్ పిఆర్సీ దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 61 రచ్చేంటి? బకాయిల గురించి చర్చ జరగలేదు, ఆయన మాకేం చెప్పలేదు, మేము అడగలేదు. మీటింగ్కి పిలిచిన తర్వాత ఆ 9 హామీల గురించి ఏమైనా చర్చించారు? ఏపీ చేసి అమరావతి పక్కన ఒక పుస్తకానికి వేసాం, ఒక బుక్కే రిలీజ్ చేసాం, 36 డిమాండ్లు సాధించుకున్నట్టు. ఈ రకంగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవటం వల్ల రాష్ట్ర ఖజానా మీద 10,000 కోట్ల భారం పడింది అని చెప్తారు. పదోన్నతులు లేక 6,000 మంది సంవత్సరం నుంచి అల్లాడిపోతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తే మీరు మాట్లాడితే చంపేస్తామని గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హెచ్చరించారు. 18 డిమాండ్లు పరిష్కరించుకున్నటువంటి చరిత్ర ఏపీ చేసి అమరావతి. సరిగ్గా చర్చించలేదు, సరిగ్గా బిహేవ్ చేయలేదు అనేది వస్తున్న విమర్శ. క్లియర్గా పిలిపించి చర్చించి ఇలా చేద్దామనేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. మీకు జరిగిన అన్యాయం ఏంటి పాత ప్రభుత్వంలో? ఇస్తున్న ఫిట్మెంట్కి తగ్గించి ఫిట్మెంట్ చేసిన చరిత్ర ఉందా? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ వేయకపోగా ఐఆర్ అయినా ప్రకటించాలిగా ఈ 16 నెలల కాలం. వాళ్ళతో సమానంగా ఇవ్వకపోతే బాగోదనంటే 1% ఎక్కువే తీసుకుందామని చెప్పని భరోసాగా 43% ఫిట్మెంట్ కూడా తీసుకున్నారు. మీరు చంద్రబాబు గారిని బలవంత పెట్టి 43% ఫిట్మెంట్ తీసుకోవటం ఎంతవరకు సబబు? అది ఖజానా మీద భారం పడలేదా? ఆ 43%తో మా గౌరవం పెరిగింది, మా జీతాలు ఒక్కసారిగా ఎస్కలేట్ అయింది, మంచి జీతాలు వచ్చేసింది. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. 17 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. 2 గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక డిఏ ప్రకటించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? నడుస్తూ ఉంది సార్. ఇది ఊరించారు, ఉసూరు మనిపించారా? అలా అని కాదు, సుదీర్ఘంగా మీరు చెప్పినట్టుగా 17 నెలల తర్వాత మొట్టమొదటిసారి దాదాపుగా కూటమి ప్రభుత్వానికి ఎంతో చేశారో అది అందరికీ తెలిసిందే. అటువంటి ఉద్యోగులకి కనీసం ప్రభుత్వం ఒక సమాధానం కానీ, ఏం చేస్తున్నామనేటువంటి విషయాన్ని కానీ, ఎందుకంటే అప్పటికే 1,000 కోట్ల బకాయిలు ఉన్నందువల్ల ఆందోళన ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా లేకపోవడం వల్ల దాంతో బాగా మానసిక ఒత్తిడికి, ఆందోళనకి గురవుతున్నటువంటి ఉద్యోగులకి ఒకసారిగా ఉద్యోగ సంఘాలతో ఒక చర్చల వాతావరణం, అది ఒక మంచి సుహృదమైనటువంటి వాతావరణంలో జరగటం అనేది కొంత ఒక రకమైన ముందు నాయకత్వం రిలీఫ్ ఫీల్ అయ్యాం. అంటే ఆయనే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉద్యోగులతో స్వయంగా అప్పీల్ చేయటం, మా అందరితో ఉన్న వాస్తవాలు పంచుకోవటం, దాంతో కొంత మేము కూడా అప్పటి వరకు మాకు తెలియనటువంటి అనేక విషయాలను కూడా వాళ్ళు తెలియజేయటం, దీంతో కొంత రిలీఫ్ అయినమాట వాస్తవం ఆ రోజు. అంతేగాని అక్కడ సాధించినవి అంటే కొత్తగా సాధించే ఆర్థికపరమైనటువంటి విషయాలు లేకపోవచ్చు, కానీ మేము సంతృప్తి పడింది ఎక్కడంటే ఆయన 2014-19 కాలంలో మాకు ఫిట్మెంట్ విషయం కానీ, రాజధాని నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు చేసేటువంటి అనేక సదుపాయాలు కల్పించటం కానీ, ఇలా అన్ని విషయాల్లో అప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సమైక్యాంధ్ర మూమెంట్ చేసిన దానివల్ల అయితేమి, ఆ తర్వాత జరిగే పరిణామాల్లో మేము కలిసి పయనించడం అయితేమి, మొత్తానికి ఒక మంచి సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. అప్పుడు అది మళ్ళీ తిరిగి మొన్న 17 నెలల తర్వాత మొన్న చర్చల్లో ఆ పరమైనటువంటి అటువంటి సంబంధాలు కనిపించి, పర్వాలేదు మనం మళ్ళా చర్చించుకోవచ్చు, కూర్చోవచ్చు, ఆయన అదే బానిలో ఉన్నారని ఒక నమ్మకం అయితే మాకు కలిగింది ఆ రోజు. 2 ప్రధాన పత్రికల్లో మీరు సీఎంతో సమావేశమైన తర్వాత వచ్చిన
ఐటమ్స్ ఇవి. ఈనాడులో డిఏ ధమాకా, దీపావళి బొనాంజా అన్నారు. అదే సాక్షిలో ఉద్యోగులకు బాబు దగ. ఏది వాస్తవం? అందరికీ తెలిసిన సత్యమే. ఆనాడు 1924 టైంలో కారణాలు ఏమైనప్పటికీ కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, దాన్ని ఎవరూ కాదనలేము. ఎందుకంటే అందరికి దాని బలైనోళ్ళు ఉన్నాం. కారణాలు అనేకమైనప్పటికీ ఉద్యోగులకి ఆ పీరియడ్లో రివర్స్ పిఆర్సీ దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. మరి అటువంటి ఆ బకాయిలన్నీ పెరిగిపోయినందువల్ల, ఆ బకాయిలు తిరిగి చెల్లించే సమయం వాళ్ళకి లేనందువల్ల ఎన్నికలు రావటం, వెళ్ళిపోయారు. వచ్చినటువంటి ప్రభుత్వం మేము రాగానే మేము అన్నీ చేస్తామని వాగ్దానాలు ఇవ్వటం ఎవరేం చేసే పనే. అదే వీళ్ళు చేశారు. కానీ వీళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి పరిస్థితులన్నీ అర్థమైపోయినాయి. ఓహో, దీని పరిస్థితి అనేది వాళ్ళకు ఒక అంచనాకు వచ్చారు. అసెంబ్లీ సాక్షిగానే డైరెక్ట్గా ఆర్థిక శాఖ మార్చులే 17,828 కోట్ల రూపాయలు ఓన్లీ డిఏ బకాయిలు ఉన్నాయని అనౌన్స్ చేసినటువంటి విషయం. అది ఎప్పటికీ 2024 నాటికి. అంటే ఇవి 14-19 మధ్యవే. 14-19 మధ్యవి. సో ఓన్లీ డిఏ అరియర్స్ అవి, డిఏపిఆర్సీ అరియర్స్ కలిపేవి. సో రిమైనింగ్ సరెండర్ లీవులు కానీ, లేకపోతే గ్రాట్యుటీలు రిటైర్ అయినటువంటి వాళ్ళకి రావాల్సిన వ్యవహారం కానీ, లేదా ఎన్కాష్మెంట్ లీవులు కానీ, ఈఎల్స్ కానీ, మెడికల్ లీవులు కానీ, లేకపోతే మెడికల్ రీయింబర్స్మెంట్లు కానీ, మా దాచుకున్న డబ్బులు ఇవన్నీ కలిపితే మళ్ళీ 10,000 కోట్లు ఖాయంగా ఉంటాయి. ఇవి ఎప్పుడివి? గతానివి. వీళ్ళు వచ్చిన తర్వాత 2024 నుంచి ఇప్పటికి లెక్కేస్తే మళ్ళీ ఇప్పుడు 4 డిఏలు. ఇప్పుడు 4 డిఏల అరియర్సే 7,400 కోట్ల రూపాయలు కేవలం అరియర్స్ తేలుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏల అరియర్స్ ఈరోజు ఇస్తే, ఈరోజు మాకు చెల్లిస్తే 7,500 కోట్లు ఇవ్వాలి ఇద్దరికి. అంటే లేవు, అవి కూడా బకాయిలు పడిపోతాయి. అలాగే ఆ రోజు నుంచి, అంటే వీళ్ళు ప్రభుత్వం తీసుకున్న నుంచి ఇప్పటికీ సరెండర్ లీవులు మళ్ళీ బకాయిలే. అవి కూడా సరెండర్ లీవులు 2,000 కోట్లు పైచిలుకున్నాయి. 2024 నుంచి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి గ్రాట్యుటీలు 3,000 కోట్లు పైచిలుకు ఉంది. అంటే చివరికి చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా బకాయిలేనండి. అప్పటికప్పుడు ఇచ్చేటువంటిది అది. చనిపోతే ఆ చనిపోయినటువంటి అతన్ని దహన సంస్కారాలకు ఇచ్చేటువంటి కనీసం 25,000 రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా 120 కోట్లు బకాయిలు. అంటే చూడండి, అది చచ్చిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు. ఇక మెడికల్ రీయింబర్స్మెంట్లు, ఇక లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి జీపీఎఫ్లు, జెడ్పీఎఫ్లు ఏమీ లేవు. ఇక అన్నీ క్లోజ్. ₹1 కూడా అదనంగా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఆ ప్రభుత్వంలో లెక్కేస్తే ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిందే 23,000 కోట్లు దాదాపు సంవత్సరం క్రితానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బకాయిలన్నీ లెక్కేస్తే ఈజీగా ఎట్టలేదన్నా 10,000 కోట్లు పైనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కలిసి సీఎంతో సమావేశం అయ్యారు. ఒక డిఏ ఇస్తామని ప్రకటించారు. ఈ జీవో నెంబర్ 60, జీవో నెంబర్ 61 రచ్చేంటి? అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చాలా స్పష్టంగా డిఏని అనౌన్స్ చేశారు. బకాయిల గురించి చర్చ జరగలేదు. ఆయన మాకేం చెప్పలేదు, మేము అడగలేదు. యూజువల్గానే, అంటే గతంలో ఏ పద్ధతి అయితే పాటిస్తున్నారో అదే పద్ధతి పాటిస్తారు కదా అని మేము అడగలేదు. ఆ గతంలో పాటించిన పద్ధతి ఏంటి? ఒక డిఏ రిలీజ్ చేసేటప్పుడు అరియర్స్ ఏమన్నా ఉంటే 3 వాయిదాల్లో చెల్లించాలని చెప్పి ఇస్తారు. జనవరిలో, ఉదాహరణకి జనవరి, ఇప్పుడు డిసెంబర్లో, నవంబర్లో మాట్లాడుకుంటే జనవరిలో 1, మళ్ళా జూన్, జూలై, మళ్ళా నవంబర్, డిసెంబర్లో 1, ఇట్లా వాయిదాల పద్ధతిలో అరియర్స్ చెల్లిస్తామని ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు. సో అలాగే వస్తుందని మేము వచ్చేసాం. కానీ జీవో బయటకు వచ్చేసరికి దానిలో
మనిషి రిటైర్ అయిపోయి అంటే డిపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు, ఉద్యోగం నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు కానీ, లేదా చచ్చిపోతే కానీ, ఈ 2 మాటలు బాగా బాధించినాయి. అంటే మనిషి చనిపోతే కానీ మాకు బకాయిలు ఇవ్వరా అనేటువంటి ఒక బాధని బాగా వెళ్ళిపోయింది. సో ఆ రోజు చర్చల్లో ఒక డిఏనే కాదు, డిఏతో పాటు చాలా అంశాలు కూడా పరిష్కరించుకున్నాం. మహిళా ఉద్యోగులకి ఏదైతే ప్రసూతి మనం వాడుకునేటువంటి లీవ్స్ ఉన్నాయో, ఆ చైల్డ్ కేర్ లీవ్, ఆ చైల్డ్ కేర్ లీవ్ని త్రూఅవుట్ రిటైర్ అయ్యేదాకా ఏజ్తో సంబంధం లేకుండా ఆ అంశాలని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇంకా అనేక అంశాలని కూడా మేము ఆ చర్చల్లో చాలా అంశాలని పొందుపరుచుకున్నాం, తీసుకొచ్చుకోగలిగాం. అంటే ఆర్థికేతరైనటువంటి అంశాలని తీసుకొచ్చుకోగలిగాం. కానీ ఆర్థిక పరమైనటువంటివి పరిస్థితులు ఏంటి, ఏం జరిగింది, ఆర్థిక పరంగా వచ్చేటువంటి ఆదాయం ఏ విధంగా ఇప్పుడు జిఎస్టీ తగ్గించినందువల్ల ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇంకా 2,000 కోట్లు తగ్గిపోయే పరిస్థితిని, ఇవన్నీ ఓపెన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మేము వేరు కాదని ఓపెన్గా పబ్లిక్గా మా ముందు పెట్టేయటం జరిగింది. అలాగే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి లోటు బడ్జెట్ వ్యవహారాన్ని కూడా స్పష్టం చేశారు. ఆ ప్రభుత్వం పోయే ప్రభుత్వమే ఈ 24-25 కూడా కంప్లీట్గా ఎగ్జాస్ట్ చేసేసింది, లోటు బడ్జెట్ తీసుకొచ్చుకున్నారు. సో ఇప్పుడు వరకు ₹1 లోటు బడ్జెట్ కింద కూడా కేంద్రం నుంచి వచ్చే అవకాశం కూడా లేదు. అంటే జీవో నెంబర్ 60 ఎందుకు ఇచ్చింది వెంటనే మళ్ళీ జీవో నెంబర్ 60 అయితే ఆ జీవోలో అలా ఎప్పుడైతే చనిపోతే కానీ లేదా రిటైర్ అయితే కానీ ఇచ్చారో మేము వెంటనే అప్రోచ్ చేయం గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని. జీవో చూసిన వెంటనే అయ్యా ఇదేంటి, అది చర్చే జరగలేదు కదా, మా దగ్గర మేము అది మాట్లాడలేదు, ఎందుకంటే యూజువల్గా వస్తుంది అనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఇస్తామని ఏం చెప్పలేదు, ఇలా ఎందుకు జరిగింది, చాలా ఆవేదనకు గురవుతున్నారు, తక్షణమే దీన్ని మార్పు చేయించండి అని మేము చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇది చాలా బాధ కలిగే విధంగా ఫైనాన్స్ అధికారులు ఉత్తర్వులు ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గ్రహించి వెంటనే ఫైనాన్స్ వాళ్ళ అధికారులు పిలిపించి ఆయన గట్టిగా మాట్లాడి దాన్ని వెంటనే అదే రోజు సవరించారు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలేదు, అదే రోజు సవరించి ఆ రాత్రికే తప్పది, ఏదైతే గతంలో డిఏ ఇచ్చేటప్పుడు ఏదైతే పాటిస్తున్నామో అదే పద్ధతులు పాటించమని సవరణ ఉత్తర్వులు మేము వారి దృష్టికి తీసుకెళ్ళిన రోజే చేయడం జరిగింది అదే రాత్రి. ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు 9 హామీలు ఇచ్చింది ఉద్యోగ సంఘాలకి కూటమి ప్రభుత్వంలోకి వస్తే 9 హామీలు నెరవేరుస్తామని. మిమ్మల్ని మీటింగ్కి పిలిచిన తర్వాత ఆ 9 హామీల గురించి ఏమైనా చర్చించలేదు. ఎందుకంటే మేము కూడా ఆ అంశాలను చర్చించాలని ఆశించలేదు ఆ రోజు. కారణం ఏమంటే 17 నెలల నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారితో మా అంశాలను మాట్లాడింది లేదు, మా అంశాలు మంత్రివర్గం ఉపసంఘం మాట్లాడింది లేదు, ఎవరితో చర్చలు లేవు. కేవలం మేము ఎప్పుడైతే ఇక ఆందోళనకి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో, ఉద్యోగుల్లో తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చిన తరుణంలో నాయకత్వాలను కూడా ఉద్యోగులందరూ కూడా ఇంకా మీరెందుకు, కనీసం మనకి ఏ అంశాలు కూడా చర్చకు రానప్పుడు మనం ఎందుకు ఉండాలి, మనం ఆందోళన దిశకి వెళ్దామని ఎప్పుడైతే ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందో అప్పుడు గౌరవ సిఎస్ గారు ఒక్కసారి చర్చలకు పిలిచి మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన అయ్యా మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏ విషయం తేల్చకపోతే మేము మళ్ళీ నవంబర్లో వేసుకునే సమావేశంతో ఈ 3 మాసాల్లో మళ్ళా మీటింగ్ వేస్తాం, ఆ నోపు మేము చేయకపోతే లేదంటే వెంటనే ఆయన మీటింగ్ ఒకటి వేశారు. ఆ మీటింగ్ ద్వారా మా యొక్క అభిప్రాయాలు మొత్తం చెప్పి పంపించాం. ఈ ఆందోళన ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా అదే చెప్పారు ఆ రోజు. మా ప్రభుత్వంలోకి మేము ప్రభుత్వం రావటానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంత చేశారో మాకు తెలుసు, కాబట్టి అందరితో పాటు ప్రప్రథమంగా మిమ్మల్ని కూడా మేము కన్సిడర్ చేసి మీకు కూడా చేయాల్సిన అవసరం మాకుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు క్లారిటీ లేనందువల్ల ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని గ్యారంటీలు మేము చేయాల్సిన ముందు వరుసలో చేయాల్సిన ప్రాధాన్యత ఉన్నందువల్ల మీరు మేము ఒకటే అనుకునే భావంతో వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇచ్చేసాం. ఇక నుంచి మీకు కూడా ఉద్యోగులకు నేను ప్రాధాన్యత ఇచ్చి చేయటం జరుగుతుంది అని ఒక ప్రారంభంగా
ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు కూడా గతంలో ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో ప్రతి అంశాన్ని, ఆర్థికేతర అంశాలు చాలా ఉంటాయండి ఉద్యోగులకి. ఆర్థిక అంశాలు అందరికీ తెలుసు, కానీ ఆర్థికేతర అంశాలు ఎవరికి తెలియవు. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి ఆర్థికేతర అంశాలన్నీ కూడా తప్పకుండా మనం చర్చించుకొని మీరే అధికారులే ఫినిష్ చేయాలి అని ఆఫీసర్స్కి మా ముందే ఆదేశాలు ఇచ్చారు. అలాగే వాళ్ళని దాటితే మంత్రివర్గ ఉపసంఘం ఫిక్స్ చేశారు, అక్కడే వీళ్ళు పరిష్కరిస్తారు ఇక నుంచి. అది దాటి ఆర్థికపరమైన అంశాలు సెటిల్ చేయాల్సి ఉంటే నేను కూడా కూర్చొని చేస్తాను అని ఒక ఉద్యోగులు మొత్తం టోటల్ ఉద్యోగ వర్గాలకి ప్రభుత్వానికి మధ్యన ఒక ప్రతిష్టంభన తొలగేదానికి ఆ రోజు ప్రారంభంగా భావించాలి మనం. అంతే తప్ప ఆ రోజు అంశాలన్నీ అయిపోతాయి, ఆ రోజే పాత బకాయిలన్నీ ఇస్తారు, ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు చర్చిస్తాము, ఆ రోజే గ్యారంటీలన్నీ చర్చిస్తామనేటువంటి అంశము లేదు. సో ఇక నుంచి చేయబోయే దాంట్లో ఇక నుంచి అన్నీ చర్చకు వస్తాయి, అన్నీ మొదలు పెడతారు. మీరు చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా 9 హామీలు ఇచ్చింది. ఇవేమీ చర్చించకుండా కేవలం ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మాత్రమే విని మీరు మీ వైపు నుంచి ఎటువంటి డిమాండ్లు వినిపించకుండా మీరు మళ్ళీ వెనక్కి వచ్చారనేది మామూలు ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శ. మీరేం చెప్తారు దానికి? అదే చెప్తున్నాను ఉద్యోగులందరికీ కూడా. ఉద్యోగులు యొక్క బాధల్ని, ఆవేదనని అన్నీ తీసుకున్నాం కాబట్టే ఏపీజేఏసీ అమరావతి పక్షాన 90 సంఘాల పైచిలుకున్నటువంటి ఏపీజేఏసీ అమరావతి మేము ఇక భరించలేము, ఉద్యోగులు ఇంకా ఓపిక పట్టలేము అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లిన విషయాన్ని అన్ని పత్రికల ద్వారా కూడా మేము ఇవ్వటం జరిగింది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మొదట చీఫ్ సెక్రటరీ గౌరవ సిఎస్ గారితో, ఆ తర్వాత గౌరవ మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు నడిచినాయి. చివరిగా అదే రోజు, ముందుగా మాకు కనీసం తెలియని కూడా తెలియదు, అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చలని చెప్పి తీసుకెళ్లారు. కూర్చున్నాం. ఆయన చెప్పినటువంటి పద్ధతి కానీ, ఆయన ఆ రోజు కూర్చోబెట్టినటువంటి మాట్లాడింది కానీ మాకు ఒక్కసారిగా 2014-19లో ఏ విధంగా అయితే, ఎందుకంటే ఆ పీరియడ్లో హయ్యెస్ట్ మాకు ఫిట్మెంట్ ఇవ్వటం కానీ, మాకు అనేక సదుపాయాలు కల్పించడంలో కానీ, మాకు ఆయనతో ఉన్న సంబంధాలు కానీ చాలా దగ్గరగా ఉండి, సో అది ఒక్కసారి మాకు ఆ విధమైనటువంటి భావాన్ని ఆయన ఇక నుంచి ఇది ప్రారంభం, మనం కూర్చొని మాట్లాడుకుందాం, మేము చేయాల్సిందే వాస్తవం, ఎప్పుడో 17 మాసాల ముందే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలి, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని ముందస్తుగా ముందుకు తీసుకెళ్లేదానికి నాకు టైం అవసరమైంది. ఆర్థికంగా వెసులుబాటు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి కేంద్రం నుంచి రావాల్సిన లోటు కూడా వస్తుంది. కాబట్టి ఆ వెసులుబాటు కోసం నేను ఆగుతా ఉన్నాను. ఈరోజు మనం కూర్చున్నాం, ఇక నుంచి చూడండి తప్పకుండా అన్నీ మనం కలిసి చర్చించుకొని మీరు మేము వేరు కాదు అనే మాటను ఒక ఆరంభంగా ఆ రోజు చెప్పారు. కాబట్టి ఆ నమ్మకంతోనే, వారి మీద గతంలో ఉన్న నమ్మకంతో కూడా, గతంలో వారు చేసినటువంటి అనేక పనులు మాకు గుర్తున్నాయి కాబట్టి మేము ఏపీజేఏసీ అమరావతి పక్కన ఒక పుస్తకాన్ని వేసాం, ఒక బుక్కే రిలీజ్ చేసాం, 36 డిమాండ్లు సాధించుకున్నటువంటి. కాబట్టి ఆ నమ్మకంతోనే మేము రావటం జరిగింది. తప్పకుండా మా సమస్యల్ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఉద్యోగులు మొదలు పెడతారు, ఏమీ ఎప్పటికప్పుడు ఆగిపోవు. అంటే మీటింగ్లో ఒక రోడ్ మ్యాప్ లేదు, పర్టికులర్ టైంలోగా ఇలా చేస్తామని కానీ, లేకపోతే మళ్ళీ కలుద్దామని కానీ, ఫలానా టైంకి మళ్ళీ సమావేశం అవుదామని కానీ ఏమైనా చర్చించారా? దాని ఏమైనా చెప్పారా? రెగ్యులర్గా పర్టికులర్గా ఫలానా రోజు ఉద్యమాలు చేసేదాకా లేకపోతే ఒక చర్చ వచ్చేదాకా కాదు. ఇక నుంచి రెగ్యులర్గా ఏం చేయాలో చెప్పేశారు స్పష్టంగా. అదే రోజు ఆల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అందరూ మా ముందు కూర్చున్నారు. అధికారుల స్థాయిలో మీరు ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఆర్థికేతర అంశాలు ఎక్కువ ఉంటాయి, చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి, అవి అయిపోవాలి. వారి స్థాయి దాటితే పెద్ద అంశాలు గౌరవ మంత్రివర్గ ఉపసంఘం దగ్గర పెట్టాలి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చేయండి. మా ముందే గౌరవ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉంది, వాళ్ళతో కూడా చెప్పేశారు. ఈ పరిష్కరించలేనటువంటి అంశాలు ఏదైతే ప్రధానంగా ఆర్థిక అంశాలు ఉంటాయో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారితో రెగ్యులర్గా ఇక చర్చలు జరిగే విధంగా ఉంటుంది. మన పాలనలో మీరు ప్రధాన భాగస్వామ్యం వహిస్తారు అని మాకు చాలా స్పష్టంగా, ఓపెన్గా ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన.
మనం ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళి ఒక మాట కూడా వద్దు. ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుందాం, ఫెయిర్గా మాట్లాడుకుందాం. వచ్చే ఏది వస్తుందో అది మీకు కూడా మేము పంచుతాం ఇక నుంచి. కాబట్టి ఫెయిర్గా ఉందాం, 2 మాటలు మాట్లాడొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆ నమ్మకంతోనే వారి మీద గతంలో ఉన్నటువంటి ఒకరోజు కాదు కదా, ఆయన 4వ సారి గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. గత 3 దఫాలు కూడా మేము ప్రభుత్వంలోనే ఉన్నాం. కాబట్టి ఆ అనుభవంతో కూడా చూసి సరే సార్ తప్పకుండా ఇక నుంచి అప్పటికీ అనేక ఆర్థికేతర అంశాలు ఆ రోజు పరిష్కారానికి కూడా ఉద్యోగులకు సంబంధించినవి కానీ, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్ లాంటి విషయాలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు వచ్చినాయి. సిపిఎస్ ఏదైతే 2003 సంబంధించినటువంటి వాళ్ళని రెగ్యులర్ చేయాలో, వాళ్ళకి ఓపీఎస్లోకి తేవాలో ఆ అంశాన్ని బయటకు వచ్చింది. అలాగా అంశాలన్నీ కూడా ఇక నుంచి ఆపొద్దు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే రెగ్యులర్ చేయాల్సిన అంశం ఉందో అది చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. కేవలం 4,000 మంది ఉన్నారని చెప్పాను, ఆ అంశాన్ని కూడా వచ్చింది. అలాగే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి భవనాలు మేము సర్వీస్ చేసేటువంటి సెక్టార్ ఇది. సో ఏమి లాభాపేక్షతో చేసేటువంటి సంఘాలు కాదు ఇవి. కాబట్టి మా సంఘ భవనాలకి ట్యాక్సుల పేరు మీద ఇబ్బంది పెడుతుంటే గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ మమ్మల్ని ట్యాక్సులు కట్టమని గొడవ చేస్తుంటే ట్యాక్స్ రద్దు చేయటం కానీ, ఇలా మహిళా ఉద్యోగుల విషయం కానీ అన్ని అంశాలని ఏదున్నా అప్పటికప్పుడు ఇక నుంచి పరిష్కరించుకుందాం అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఇది బిగినింగ్ అని మేమైతే భావిస్తున్నాం. ఉద్యోగులకు కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ఆ క్షణంలో కేవలం డిఏ 1 మాత్రమే వాళ్ళు వాళ్ళు ఇద్దామనుకున్నదే అది. కాకపోతే మాకు వారికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అది ఒక ఆరంభంలాగా మొదలుపెట్టారని మేము భావించాం. వాళ్ళు చెప్పింది కూడా అది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి కానివ్వండి, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, దాదాపుగా ఒక 2 లక్షల మందిని తీసుకోవటం వల్ల, అలాగే వాలంటీర్లు పాత ప్రభుత్వంలో ఈ రకంగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవటం వల్ల రాష్ట్ర ఖజానా మీద 10,000 కోట్ల భారం పడింది అని చెప్తారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అది భారం అనుకుంటున్నారా? ఇది చాలా స్పష్టంగా చెప్తాను సార్. ఎందుకంటే ఇది చాలా తప్పుగా దాన్ని భావాన్ని బయటకు వచ్చింది. నేను కూడా చూశాను దాన్ని. ఆ రోజు ఆర్థిక పరిస్థితిని వివరించేటప్పుడు వారు చక్కగా మాకు వివరణ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఇది ఇలా ఉందని చెప్పేట ప్రక్రియలో ఇతర రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆ రాష్ట్రాల్లో అంటే దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే గత 10 ఏళ్ల నుంచి వాళ్ళది ఏదైతే ఇప్పుడు ప్రజలు మొత్తం ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులే కాదు కదా, ప్రజలతో కూడా కలుపుకొనే కదా. సో వచ్చేటువంటి ఆదాయంలో ఖర్చు, ఆదాయంలో మనకు వచ్చే రాష్ట్ర ఆదాయంలో ఖర్చు ఎంత శాతం అనే విషయాన్ని విశ్లేషించారు. ఇతర రాష్ట్రాలు ఏ విధంగా తగ్గించుకుంటూ వస్తున్నారు, మంది మాత్రం ఎక్స్కలేట్ అయింది, పైకి వెళ్ళింది, 100 దాటి వెళ్ళిపోయింది. వాళ్ళ ఏమో తగ్గించుకుంటూ 70 నుంచి 60కి, 60 నుంచి 50కి, 40కి కూడా వచ్చారు కొన్ని రాష్ట్రాలు. అవన్నీ చెబుతూ ఎందుకు మంది పెరిగిందంటే కారణాలు చెప్పారు. కారణాలు ఉన్నతాధికారులు ఇచ్చారు, దాంట్లో రాస్తారు, స్పష్టంగా రాశారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే వచ్చే ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు పెరిగింది. ఎందుకు పెరిగింది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, దానివల్ల ఆదాయం రాలేదు అనేది మాట్లాడారు. ఆదాయం రాకపోగా కొత్తగా వచ్చేది లేదు, తగ్గిపోతుంది, అది క్లారిటీ ఇచ్చారు. జిఎస్టీ తగ్గించారు కదా, సో తగ్గించినందువల్ల పడిపోతుంది. అది పక్కన పెడితే ఉన్నటువంటి ఆనాడు ఉదాహరణకి 83% ఆయన వెళ్ళే రోజు కనుక్కుందాం అంటే ఒక 20% వెసులుబాటు ఉంది కదా ప్రజలకు ఇచ్చేదానికి. వచ్చే ఆదాయంలో 10,000 కోట్లు అనుకుంటే 8,000 కోట్లు మాకు అయిపోతున్నాయి ప్రతి నెల. సో 2,000 కోట్లు మిగిలేవి. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత చూస్తేమని చెప్పాడు ఆయన. మళ్ళీ దాన్ని 100% వెళ్ళిపోయిందంటే 10,000 కోట్లు దీనికి అయిపోతున్నాయి ఉద్యోగులకి. ఎందుకు అంటే కారణాలు ఇవి. అవి మనం ఏం చేయలేం కదా అని కూడా చెప్పారు ఆయన. అవన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తాయి, మనం ఏం చేయలేం కదా. అవి ఏ ప్రభుత్వం నేను చేసినా రేపు రిక్రూట్మెంట్ నేను టీచర్లు చేస్తున్నాను, సో నేను చేసినా ఎవరు చేసినా తప్పదు అది. సో ఈ విధంగా వచ్చారు, ఈ విధంగా ఎక్స్కలేట్ అయింది అని చాలా స్పష్టంగా చెప్పారు తప్ప వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు తప్పు,
అని చెప్పలేదు. మరి అంతకుముందు వీళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, మరి ఇంత ఇబ్బందుల్లో మళ్ళీ టీచర్స్ రిక్రూట్మెంట్ మళ్ళీ పెడుతున్నారు. సో చేస్తారు. అది చెబుతూ వాలంటీర్లు అంటే అది బయట వాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళందరూ ప్రభుత్వంలో భాగమే, అది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు కానీ ఆర్టీసీ, ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, మరి ఆర్టీసీ అలా అనే పని అయితే పదోన్నతులు లేక 6,000 మంది సంవత్సరం నుంచి అల్లాడిపోతా ఉన్నారు ప్రభుత్వంలో కలిపిన నుంచి వాళ్ళని 2020 నుంచి. మరి ఈరోజు ఒక్కసారిగా నిన్న పాత చట్టాలు అంటే ప్రభుత్వంలోకి వాళ్ళు రాకముందు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు వాళ్ళకి కొత్త చట్టాలు వర్తించవు. ఇది చెప్పి విసిగిపోయాం మేము. కానీ అయ్యన పరిష్కరించండి నిన్న ఒక్క మాటతోనే. ఎలా వాళ్ళందరినీ కూడా 6,000 మందికి ఎవరైతే ప్రమోషన్లు రావాలో వాళ్ళందరికీ పాత వాళ్ళు ఎవరైతే 2020కి ముందు రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ పాత చట్టాలే వర్తిస్తాయి. కొత్త చట్టాలంటే వాళ్ళకి పదోన్నతులు రావు, ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ మాకు సస్పెండ్ అయితే వాళ్ళకి రాదు. సో కొత్త చట్టంలో మాకు వేరేగా ఉంటాయి మా ఉద్యోగులు. అది క్లారిటీ ఇచ్చినందువల్ల వాళ్ళందరూ సంతోషపడ్డారు. నిన్న ఆ జీవో వచ్చింది. ఇలా అనేక అంశాలు అంటున్నాము, ఎన్ని ఆర్థికేతర అంశాలు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు పరిష్కారం ఆ రోజే అయిపోయింది. ఆయన ఒక్క మాటతోనే చెప్పేశారు అప్పటికప్పుడే, ఇక నుంచి నా దగ్గర కూడా వద్దు, కింది స్థాయిలోనే అయిపోవాలి, ఉన్నతాధికారుల స్థాయిలో అయిపోవాలి, లేదా మంత్రివర్గ ఉపసంఘంతో అయిపోవాలి. అది కాదంటే నా దాకా రావాల్సిన అంశం పెద్దవి ఏమనుంటే మేము చేస్తామని కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఆ రోజే 2003 ఏదైతే రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు ఓపీఎస్ తేవటం అది చేయాల్సిందని అది చెప్పేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 4,000 మంది ఆగి ఉన్నారు, అవి పూర్తి చేయాలన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటిది అది కూడా మనం వాళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇద్దామని అది మాట్లాడారు. చాలా పాజిటివ్గా చాలా మేము, ఎందుకంటే అదే ఆనందం మాకు అనిపించింది. ముందు ఆ చర్చల ప్రారంభం అని ఉంది, కానీ మేమేదో ఆ రోజు మొత్తం తీసుకొచ్చాము 23,000 కోట్లు పాత బకాయిలు పాత ప్రభుత్వం ఇవ్వాల్సినవి, ఈ ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల పైచిలకు వచ్చింది ఇప్పటికే, అవి తెచ్చామని కాదు ఆనందం. ప్రారంభమైంది, ఒక మంచి సుహృదమైనటువంటి వాతావరణంలో మాట్లాడాడు. మేము ఒక్కసారిగా మళ్ళీ ఆయన్ని 14-19లో ఉన్నటువంటిగా చూసాం. దానికి మేము సంతోషపడి రైట్ పర్వాలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు యథావిధిగానే మా పట్ల అదే ప్రేమతో ఉన్నారంటే ఒక భావంతో మాట్లాడేమో తప్ప ఆ రోజు ఏం పరిష్కారం అయ్యాయని కాదు. బొప్పరాజు గారు ఒక మాట చెప్పండి, పాత ప్రభుత్వాన్ని ప్రతిసారి కంపేర్ చేస్తున్నారు. మొన్న సమావేశంలో సీఎం సమావేశంలో కూడా ఒక నేత మేము ప్రశ్నిస్తే మీరు మాట్లాడితే చంపేస్తామని గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని హెచ్చరించారు, ఆ రోజు మేము మాట్లాడలేకపోయాము అని సీఎం చంద్రబాబు గారి ముందు మాట్లాడారు ఒక నేత అని చెప్పి పత్రికల్లో వచ్చింది. ఎంతవరకు నిజం అంటే నేను అడుగుతుంది ఆయన మాట్లాడిన మాట గురించి కాదు, నిజంగా అలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందా? లేదు. ఎందుకంటే అలా ఉండే పని అయితే మీకు నేను డైరెక్ట్గా నేనే చెప్తాను మీకు. చెప్పండి. 92 రోజులు అంటే చలో విజయవాడ చేశాం. 2022 ఫిబ్రవరి 3వ తారీఖు చలో విజయవాడ చేశాం. చలో విజయవాడకి అన్ని జిల్లాలు పర్యటన చేసి నా గొంతు కూడా పోగొట్టుకున్నాను ఆ సందర్భంగా. విపరీతంగా అన్ని జిల్లాలు తిరిగి ఉద్యమానికి పిలుపునిచ్చి చలో విజయవాడ లాంటి యాజిటేషన్ చేస్తే మా పోలీస్ అన్నలు కూడా మమ్మల్ని వదిలేసి బ్యారికేడ్లు తీసేసి వదిలేసేసి అంత పెద్ద రోడ్లో భారీగా లక్షలాది మంది చేస్తే ఏం చేశారు మమ్మల్ని? ఏమనలేదే. పక్కన పెడదాం, అందరూ కలిసి ఉన్నారనుకుందాం, అందరూ కలిసాం కాబట్టి ఉద్యోగ సంఘాలు ఏం చేయలేదు. ఏపీజేఏసీ అమరావతి ఒక్కటే, నేను ఒక్కడినే మా జేఏసీ పక్షాన 2023లో చూడండి, ఎన్నికలకు దగ్గరకు వస్తున్న తరుణం, మార్చిలో మొదలుపెట్టి మార్చి 8 మొదలుపెట్టి మార్చి, ఏప్రిల్, మే దాకా 92 రోజులు ఉద్యమం చేస్తే మమ్మల్ని ఎవరేమన్నారు? ఒక్క మాట లేదు. అనకపోగా దాదాపుగా 18 డిమాండ్లు పరిష్కరించుకున్నటువంటి చరిత్ర ఏపీజేసీ అమరావతి. 18 డిమాండ్లు. ఆ రోజున గౌరవ సిఎస్గా జవహర్ రెడ్డి సార్ ఉన్నారు, వారు మంత్రివర్గ ఉపసంఘంతో కానీ గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి 17 డిమాండ్లు, అంటే అప్పటికి జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు 6,700 కోట్ల రూపాయల డబ్బులతో పాటుగా ఆర్టీసీ వాళ్ళకు సంబంధించినటువంటి 8 డిమాండ్లు సాధించుకున్నాం. అప్పుడే ఫ్రెష్గా ఆర్టీసీ ప్రభుత్వ పరమై ఉంది. వాళ్ళ డిమాండ్లు కానీ అనేకమైనటువంటి చనిపోయినటువంటి ఉద్యోగులు
మొత్తం వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే అప్పుడు తెచ్చుకునే కరోనాతో చనిపోయినటువంటి రెగ్యులర్గా 1200 మంది 1500 మందివి, ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయిన 1200 మంది ఒక్క ఉత్తర్వులను తీసుకొచ్చుకున్నామే. మమ్మల్ని ఏమి చంపేస్తామని బెదిరించలేదే, మమ్మల్ని ఏమి ఉద్యమాలు ఎందుకు చేశారు అడగలేదే, మమ్మల్ని ఏమి సస్పెండ్ చేయలేదే. అలాంటి ఏమి లేవు. వాళ్ళ కారణాలు వేరే ఉండొచ్చు, వాళ్ళ సందర్భం వేరే ఉండొచ్చు. అంటే అపాయింట్మెంట్ అనేది కూడా ఉండేది కాదు, యాక్సెస్ లేదు, సీఎంని ఎప్పుడూ కలవలేదు, ఉద్యోగ సంఘాలతో వాళ్ళు సరిగ్గా చర్చించలేదు, సరిగ్గా బిహేవ్ చేయలేదు అనేది వస్తున్న విమర్శ. ఆ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉంది? అందులో వాస్తవం ఉంది సార్. ఎందుకంటే నేను కూడా ఆ నాయకత్వంలోనే ఉన్నాను. యాక్సెస్ని ఇప్పుడు మేము 17 మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఉద్యోగులతో ఎందుకు చర్చించలేదు, ఎందుకు మాట్లాడలేదు, కనీసం చర్చించవచ్చు కదా అని కదా మేము మొదలుపెట్టాము. మేము ఆందోళన దిశగా మొదలయ్యాము. సో అదే పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి వారు కూడా ఉద్యోగులతో ఎప్పటికప్పుడు వారు స్వయంగా చర్చించకపోయినా, మేము ఎప్పుడు చెప్పే మాట అదే, వారే చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి అయినా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి. మేము ప్రభుత్వంలో ఒక భాగమే కానీ మేమే మొత్తం కాదు. అట్లాంటి వాళ్ళు ఉన్నతాధికారులను సరిగా పెట్టుకొని గౌరవ సిఎస్ గారితో చర్చలు జరుపుతుండాలి ఎప్పటికప్పుడు. ముందు సెక్రటరీ స్థాయిలో అయిపోవాలి, లేదా గౌరవ సిఎస్ గారి స్థాయిలో అయిపోవాలి, లేదా గౌరవ మంత్రివర్గ ఉపసంఘంతోనే 80% సమస్యలు పరిష్కారం అవుతాయి. కేవలం ఆర్థిక అంశాలే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. అవి కూడా ఆయన ఉన్న కాలంలో పేరుగా పిలిపించి చర్చించి ఇలా చేద్దామనేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. ఇది వాస్తవం. ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి చివరిలో ఎలాంటి పరిస్థితి అంటే వారు ఓడిపోయారు. ఆ పరిస్థితులు రావాలని ఎవరు కోరుకోం కదా. ఉద్యోగులందరూ వ్యతిరేకించారు, చేశారు. ఉద్యోగులు చేసిన మాట వాస్తవం. కారణం ఏంటంటే మేము నష్టపోయినట్టు ఆ ప్రభుత్వంలో ఎవరు నష్టపోలేదు. ఏ వర్గం నష్టపోలేదు చెప్పండి, ఏ వర్గం నష్టపోయింది చెప్పండి. ప్రజలు కానీ ఇంకోళ్ళు కానీ అందరు రకాల అన్ని స్కీమ్స్ తీసుకున్నారు, అన్ని చేశారు. అది వాళ్ళ హక్కు, మేము కాదన్నాం. కొత్త ఉద్యోగులు కూడా తీసుకున్నారు కదా. గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చారు, ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వ పరం చేశారు. తర్వాత మెడికల్ అండ్ హెల్త్లో దాదాపు 12,000 మందిని ప్రభుత్వ పరం చేసుకొచ్చారు. చాలా చాలా జరిగినాయి. మెప్పాలో వాళ్ళకి తీసుకొచ్చారు, వాళ్ళందరినీ ప్రభుత్వ పరం చేసుకొచ్చారు, ఆయన చేశారు. అందుకనే ఎస్కలేట్ అయింది. అంటే భారం పెరిగిపోయిందని అదే చెప్పింది ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన మాట్లాడేటప్పుడు ఇలా పెరిగింది కాబట్టి నేను తొందరగా ఆర్థిక పర అంశాలు మీతో మాట్లాడాలి. అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి పాత ప్రభుత్వంలో? ఇప్పుడు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా 11 డిఏలు మేము ఇచ్చాం, చంద్రబాబు గారేమో 8 డిఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి 17 నెలలు అవుతుంది, ఇప్పటికీ 1 డిఏ ఇచ్చారు. మేము 27% ఐఆర్ ఇచ్చాం, పిఆర్సీ వేసాం. మరి ఇన్ని మేము చేసాం కదా అని ఆయన చెప్తుంటే మీరేం అన్యాయం జరిగింది అంటున్నారు. అన్యాయం అంటే ఎప్పుడు మర్చిపోలేని అన్యాయం. ఎలా? ఎప్పుడైనా చరిత్రలో ఇస్తున్న ఫిట్మెంట్, ఆయన చెప్పారు కదా 27% ఐఆర్ ఇచ్చారని, ఇస్తున్న ఫిట్మెంట్కి తగ్గించి ఫిట్మెంట్ చేసిన చరిత్ర ఉందా? ఐఆర్ కన్నా ఇస్తున్న ఐఆర్కి 27 ఇస్తుంటే ఫిట్మెంటు 28, 29, 30 ఎంతో చేయాలి. ఎప్పుడైనా ఉందా? లేదు. అలా అని ఆయాచితంగా మనం అడుగుతున్నామా? కాదు. ప్రభుత్వంలో వాళ్ళు వేసిన కమిషనే ఎక్కువ చేయాల్సిన ధరలకు అనుగుణంగా ఇచ్చేదే పిఆర్సీ. దానికన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పే 27% ఇవ్వచ్చు అని చెప్పి ఇస్తేనే ఇచ్చాడు. సో 27% దాటి పైచిలుకి వెళ్ళాలి. అంటే అది బుల్డోజ్ చేశారా మీ నిర్ణయం? అంటే ఆ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ ఇష్టాలతో సంబంధం లేకుండా బుల్డోజ్ చేసిన విషయం అనేది? చేసిన విషయం 100%. ఎందుకంటే మేము మొత్తుకున్నాం, అయ్యా వద్దు, చరిత్రలో ఇంతవరకు లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు ఏర్పడిన నుంచి ఇంతవరకు కూడా ఐఆర్ కన్నా తగ్గించి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఫిట్మెంట్ ఎప్పుడు అలా చేయొద్దన్నాం. దాన్ని 23%కి తీసుకెళ్లారు. కారణాలు అదేకం ఉండొచ్చు, వాళ్ళు చెప్పే నేను కాదన్ను. కరోనాలు ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ లేదు. అలాని మేము ఆయాచితంగా అడుగుతుందా, ఆయన దయాదక్షలతో ఇచ్చేదంటే అది కూడా కాదు. చట్ట ప్రకారం మాకు ధరలకు అనుగుణంగా ఇచ్చేదే పెంచాలి, అది తగ్గించారు. 2, ఎప్పుడన్నా రిటైర్ ఉద్యోగులు మీరిచ్చింది కాదు అది. ఆనాడు ఉన్నటువంటి 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే 70 ఏళ్ళు బతికితే 10% అని,
75 ఏళ్ళు దాకా బతికుంటే 15% అని అదనపు పింఛన్ ఇస్తారు. అంటే ఆ తీసుకున్న ఉదాహరణ 10,000 తీసుకుంటారు అనుకోండి, అందులో ఇంకొక 1,500 అదనంగా వస్తాయి 75 ఏళ్ళు బతికితే. అట్లా ఇచ్చే వెసులుబాటు వాళ్ళు ఇస్తే దాన్ని కూడా తీసేసేసి 7%కి 70 ఏళ్ళు బతుకుంటే 15 నుంచి తగ్గించి 3% తగ్గించి 12 ఏళ్ళకి 12%. అది కూడా తగ్గిస్తే సో ఇద్దరు కలిపి లక్షలాది మంది కదా వీళ్ళు బాధపడతారు కదా. సరే ఈ పక్కన పెడదాం. మీకు వెళుతూ వెళుతూ ఏ ప్రభుత్వమైనా ఇంకా మధ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నష్టం జరిగింది, వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమందిని చేస్తామన్నారు కదా. మీరే లెక్కలు తెలిసి 10,000 11,000 మంది అన్నారు కదా. అన్నారు తీసేద్దాం. 8,000 మంది మొత్తం అప్లోడ్ చేశారు కదా, వీళ్ళందరూ కూడా చేయాలని. అందులో ఒక శాఖ అంటే ఓన్లీ వైద్య శాఖలో మాత్రమే రెగ్యులర్ చేశారు 3,000 చిల్లర. మరి విద్యాశాఖ ఉండేది 2 శాఖల్లోనే 1,000 మంది. విద్యాశాఖలో ఆయన చేయకపోవడానికి కారణం ఏందని మరి ఎందుకు బయటికి తీయలేకపోయారు మీరు? ఎందుకు వాళ్ళని చేయలేకపోయారు? ఒకడేమో రెగ్యులర్ అయ్యాడు, అప్పుడే రిక్రూట్ అయినాడు, ఇంకో దాంట్లో అయినడేమో రెగ్యులర్ కాల. ఈ లోపు ఈ గ్యాప్లో ఈ 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఎవరో చనిపోయారు అనుకో, ఒక్క బెనిఫిట్ రాదు యువతల ఏం రాదు కదా వాడికి. ఇక్కడ ఇతను మాత్రం అతనితో వచ్చినటువంటి వాడికి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు అతను చనిపోతే ఎవరైనా జరిగితే డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వస్తాయి. వీళ్ళకి ఇప్పుడు వరకు కూడా రావు. మరి అది అన్యాయం కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకోండి. ప్రభుత్వం నువ్వు ఇచ్చిన పిఆర్సీ కమిషన్ ఎటు తొంగలో దొక్కారు, పక్కన పెట్టండి. రిపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఉద్యమం దాకా వెళ్ళాం. పిఆర్సీ నివేదిక ఇవ్వలేదండి. ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? మరి తప్పులు కదా ఇవన్నీ, తెలియాలి వాళ్ళకు కూడా. పిఆర్సీ కమిషన్ వేశారు కానీ నివేదిక కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా కనీసం 50 పేజీలు ఇచ్చారు. అది కూడా ఆ 50 పేజీలు కూడా ఒప్పుకోకుండా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ నియమించారు. చీఫ్ సెక్రటరీ ఇంకా కమిషన్ ఎందుకండి? చీఫ్ సెక్రటరీతో ఏది ఇవ్వచ్చు ఏది ఇవ్వకూడదని ఆయనతో కమిటీ వేసి ఆయన నిర్దేశించినట్టుగా 30% ఇవ్వమని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్పాడు. మాకు తీసేద్దాం, మాకు 23% అని ఆయన చెప్పాడు. అది తీసేశారు, తొంగలో దొక్కారు. పిఆర్సీ కమిషన్ ఇవ్వాల్సిన నివేదిక తొంగలో దొక్కారు. అధికారి చెప్పింది ఏం చెప్పాడు? మాకు 23 ఇవ్వమని చెప్పాడు అన్నావు, ఓకే దాన్ని ఒప్పుకుందాం. మరి 30% అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఇవ్వమని రాశాడు కానీ జీతం ఇచ్చావా? అది కూడా ఇలా, అది కూడా మళ్ళీ 23% చేశారు. వాళ్ళకి 7% పోతుంది కదా. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత తెచ్చుకున్నారు? 50% ఇచ్చారు. 23 ఎక్కడ 50 ఎక్కడ వాళ్ళకి పెంచింది? అది కూడా చెప్పాం, వినలేదు. ఇవన్నీ తీద్దాం సార్. ఒక్కటే అడుగుతాను మీకు, ఏ ప్రభుత్వమైన ఇంతవరకు ఇన్ని దశాబ్దాల నుంచి పోతూ పోతూ ఐఆర్ మాకు మేము ఐఆర్ ఇదిగో మీకు ఇంత ఇస్తాము అని ప్రకటించి వెళ్తారు కదా, చెప్తారు కదా. అంతకుముందే తీసుకుందాం, పాత యొద్దు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో చేస్తూ వెళ్తూ 20% ఐఆర్ అని జీవో ఇచ్చాడా లేదా? ఈ జీవోని ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్లో నేను 27% ఇస్తాను అని అధికారంలోకి వస్తే చెప్పారా లేదా? చెప్పి రాగానే జీవో 27%కి ఇచ్చాడా లేదా? తీసుకున్నాం కదా, 2 ఏళ్ళు అనుభవించాం కదా. దాన్ని కూడా వెనక్కి తీసుకోమని చెప్పన్నారు. సో అది వెనక్కి తీసుకోమని చెప్పంటమే కాక ఇది మేము తినదాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేరికి ఉద్యోగుల వ్యతిరేకత రాదా? పక్కన పెడదాం. పోతూ పోతూ నువ్వు ఐఆర్ ప్రకటించాలి కదా, ఏమైనా ప్రకటించారా? లేదే. అంటే చరిత్రకి ఫుల్ స్టాప్ పడిపోయింది. అక్కడ రివర్స్ పిఆర్సీతో ఒక చరిత్ర, పోతూ పోతూ ఐఆర్ ప్రకటించేదానికి దాన్ని కూడా క్లోజ్ చేశారు, సమాధి అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మళ్ళీ అదే మాటలు మాట్లాడితే మేమేం చేయాలి? అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని వీళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు అప్పుడు ఏం చేశారంటున్నారు కదా. మా బాధను ఆవేదన అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు మేము 17 మాసాలైనా అరే పాత ప్రభుత్వం వెళ్తూ ప్రకటించలేదు. సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ వేయకపోగా ఐఆర్ అయినా ప్రకటించాలిగా ఈ 16 నెలల కాలంలో. ఇప్పుడు మాట్లాడుకుందాం. మేము అది అడిగారు కాబట్టి చెప్పా గవర్నమెంట్ ఇది. ఇప్పుడు వీళ్ళు అదే కదా మేము చెప్పాము. మీరు రాగానే మేము ఐఆర్ ప్రకటిస్తామన్నారు, రాగానే మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, రాగానే మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మీరు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, బకాయిలన్నీ కూడా చెల్లిస్తామన్నారు. ఇవన్నీ అన్నారు. కానీ మాకు అనటమే కాదు, కనీసం చర్చలకు కూడా పిలవలేదు. అలాగే పాత ప్రభుత్వం మీరు ఒక మాట చెప్పారు, డిఏల విషయంలో ఎక్కడా పెండింగ్ ఉంచలేదు, కంప్లీట్ చేశారు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 4 డిఏలు పెండింగ్ పడిపోయినాయి. కాబట్టి వీటన్నిటి గురించి కనీసం చర్చించట్లేదు ఎందుకనే విషయాన్నే మేము గొడవ చేశాం. దానినే నిన్న సమావేశంలో ఆయనతో కూర్చున్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన మాట్లాడిన మాటలు మాకు ఆ నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని ఇచ్చినాయి. ఇప్పుడు పాత ప్రభుత్వంలో బకాయిలు పెరిగిపోయాయి అంటున్నారు. మరి 11 డిఏలు అలాగే ఐఆర్ ఇస్తే బకాయిలు ఎందుకు పెరిగిపోయాయి అంటారు? అంటే ఆ డిఏలు ఆ ప్రభుత్వంలో 2014-19లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు 2 డిఏలు పెండింగ్ పడ్డాయి. ఆ 2 డిఏలు క్యాష్ ఇచ్చారు వాళ్ళంతే. అంటే ఈ నెల నుంచి డిఏ స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒప్పందం, ప్రభుత్వాల ఒప్పందం. అది కేంద్రం ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, జనవరిలో, జూలైలో. సో డిఏని ప్రకటించారే కానీ అరియర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఎప్పటి నుంచి అరియర్స్? 1/7/2018 నుంచి అరియర్స్. అంటే ఆ ప్రభుత్వం వెళ్ళేటప్పటి నుంచి మొదలైంది. 2 డిఏలు అవి. 2 డిఏలు అవి. వీళ్ళు మొత్తం డిఏలు. ఆయన చెప్పిన 11 డిఏలకు అరియర్స్ ఇచ్చారేమో అడగండి. ఆ అరియర్సే కదా ఇస్తే 23,000 కోట్లు ఎందుకు ఉంటాయి బకాయిలు? డిఏలు ఇచ్చారు, ఇచ్చింది ఇచ్చారని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు 17,000 కోట్ల పైగా ఉంటుంది. అంటే ఓన్లీ డిఏ అరియర్సే కలిపితే 17,828 కోట్లు. 14-19 మధ్య ఉన్న 2 డిఏలు అరియర్స్. మిగతాయి కాకుండా మిగతా సరెండర్ లీవ్లు 4,000 కోట్లు ఉన్నాయి ఆ హయాంలోయే. అలాగే మిగతా అన్ని కలిపితే ఇంకొక 4,000 కోట్లు ఉంటాయి. వెరసి 23,45 కోట్లు, 25,000 కోట్లని గౌరవ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. అది పాత ప్రభుత్వంలో బకాయిలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళు తీర్చాలి అవన్నీ. ఏ ప్రభుత్వం ఉన్నా మాకు అనవసరం, ప్రభుత్వమే తీర్చాలి, అది బాధ్యత. ఆయన కాదనట్లేదు. కానీ నాకు కొంత వెసులుబాటుని అన్ని కూడా చూసుకుంటున్నాను, చేసుకుంటూ ఇక నుంచి కలిసి మనం ప్రయాణిద్దామనేటువంటి మాటనే మాకు చెప్పారు. సో చూడాలి, మేము కూడా మొదలే కదా నిన్న. నేనే మొత్తం ఈరోజు చెప్పలేను, ఎందుకంటే ప్రారంభం నిన్న. నమ్మకం గతంలో చేసిన అనేక సార్లు ఫిట్మెంట్ 27% ఇచ్చింది, ఒకసారి ఆయనే హైయెస్ట్ ఇచ్చాడు. దాన్ని బీట్ చేసి 43%, తెలంగాణ ప్రభుత్వం 42% ఇచ్చిందయ్యా, మనం విడిపోయి వచ్చాము, మరి వాళ్ళతో సమానంగా ఇవ్వకపోతే బాగోదనంటే 1% ఎక్కువే తీసుకుందామని చెప్పని భరోసాగా 43% ఫిట్మెంట్ కూడా తీసుకున్నాం. ఓకే. సో ఆ నమ్మకంతో మేము కూడా ఉన్నాం. ఇప్పుడు సంపద సృష్టిస్తాం అని చెప్పి వచ్చారు ప్రభుత్వంలోకి. సంపద సృష్టించిన తర్వాత అవి మీకే పంచుతామని చెప్పి ఉద్యోగులకి నిన్న సీఎం చెప్పారని మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. ఎప్పటిలోగా అవుతుంది సంపద సృష్టి అనేది? మీకు ఎప్పటిలోగా అవుతుంది అనిపిస్తుంది? అది ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే అందరినీ రాష్ట్ర ప్రభుత్వంగా, పాలకులుగా, మేము ఉద్యోగులుగా కేవలం పనిచేసి కూలికొచ్చే వాళ్ళమని చెప్పాను నేను. సో మేము కేవలం నియమిస్తే ఆ జీతం ఆధారంగా నేను, నా కుటుంబం మొత్తం బతకాలి, ఆ పని చేసుకునే బతకాలి. మరి అటువంటిది మేము ఆ జీతాలు ఇట్లా 1,000 కోట్లు పెరిగిపోతే ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. అరే ఉద్యోగుల కేంద్ర ఇంత అన్యాయం, అప్పుడు పోతే 25,000 కోట్లు, ఇప్పుడు చూస్తే మళ్ళీ 10,000 కోట్లు, ఇవన్నీ 40,000 కోట్ల దాకా వెళ్ళిపోతే ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి? అలా అని అదేమన్నా ఎవరి డబ్బు ఆ ప్రభుత్వం ఉంది కానీ లేకపోతే ఎవరిదా అంటే కాదు. నేను కష్టపడి పని చేసి 30 రోజులు నా కుటుంబాన్ని నేనందరూ కష్టపడి పని చేస్తే ఇవ్వాల్సిన జీతం, ఆ జీతం డబ్బుల్లోనే ప్రభుత్వం ఇవ్వలేకపోతే అది ప్రభుత్వానికే అవమానంగా ఉంటుంది. ఎందుకంటే తన సొంత ఉద్యోగులకే ఇవ్వలేకపోయారన్నటువంటి ఆ పరాభవం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దాని నుంచి ప్రభుత్వాలు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. దానికి వేస్ అండ్ మీన్స్ అంటే ఆదాయ మార్గాలు ఎలా రావాలి, ఎలా పెంచుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచనని అమలుపరిచే బాధ్యత మాత్రం మాది. ప్రభుత్వం ఇదిగో ఈ విధంగా మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, చేసే బాధ్యత మాదే. లేదు ప్రభుత్వం ఈ విధంగా మనం తీసుకురావాల్సిన దారులు ఈ విధంగా రావాలి, మీరు కష్టపడి పని చేయాలంటే రెయిన్బోలు కష్టపడి పని చేస్తూ ఉన్నాం, అవన్నీ చేసే బాధ్యత మాది. వాళ్ళు ఏది చూసి ఇస్తే అది. సో ప్రభుత్వం ఆదాయ మార్గాన్ని పెంచాలి. అలాగే అట్ ది సేమ్ టైం నా అభిప్రాయం అయితే కేంద్రం ఇక్కడ కీలక పాత్ర వహించాలి. కేంద్రం విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ కొత్త రాష్ట్రం అయితే దెబ్బతింటుంది ఆంధ్రప్రదేశ్. సో కేంద్రం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. లోటు బడ్జెట్ని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఆదాయాన్ని పోగొట్టుకున్నాం. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మేము చెప్పింది ఇదే. ఈరోజు కూడా ఇప్పటికి కూడా కేంద్రానికి పూర్తి బాధ్యత ఉంది. కేంద్రం ముందుకు రావాలి. అందులో ఇప్పుడు కలిసి కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రం బాధ్యత చాలా ఉంది మా మీద. ఎందుకంటే మా ఉద్యోగుల్ని ఈ విధంగా
రోడ్డును పడేసి వేల కోట్లు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరికి అప్పు ఉంది చెప్పమనండి ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బకాయి పడ్డ వర్గం ఎవరైనా ఉందా? అప్పు పడింది మాకు ప్రభుత్వం, మాకు అప్పు ఇవ్వాలి ప్రభుత్వం, మా దగ్గర అప్పు తీసుకుంది, మేము దాచుకున్న డబ్బులు కూడా వాడుకుంది, మాకు రావాల్సిన డబ్బులు అప్పు ఉంది. ఏ వర్గానికన్నా అప్పున్న వర్గం అక్కడ చూపించండి. ఏదైనా ప్రభుత్వం అనుకొని వాళ్ళకి ఎందుకు ఇస్తుంది అనేది పక్కన పెడదాం, అది ప్రభుత్వాలు ఇష్టం. కానీ పని చేస్తే మేమేం ఉచితంగా కోరుకునేది కాదు. అది పని చేస్తే చేసిన దానికి రావాల్సిన డబ్బులు బకాయి పడ్డ వర్గం ఎవరైనా ఉందా? ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు వాళ్ళు మాతో పాటు పాపం వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి వేల కోట్లు రావాల్సిన పని చేసి పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వర్గం కాకుండా చెప్పండి ఇక. కాబట్టి ఇది చాలా అన్యాయం. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే, రమాకాంత్ గారు, రిటైర్ అయ్యే ఉద్యోగి, నేను రిటైర్ అయితే నాకే బెనిఫిట్స్ రావు కదా, నేను ఎలా బతకాలని 2 సంవత్సరాల ముందు నుంచే ఆవేదనకు గురయ్యి, నాకు ఎవరు చూడరే, నేను ఏమైపోవాలి, నాకు ఎవరు తెచ్చిస్తారు, నాకు బిడ్డలు లేనోళ్ళేమో బిడ్డలే లేరు కదా అని వాళ్ళు బాధపడతాను, బిడ్డలు ఉన్నోళ్ళేమో ఎక్కడో ఫారిన్లోనే ఎక్కడో సెటిల్ అయిపోతే నాకెవరు ఇస్తారనే ఆందోళనకి వెళ్ళిపోయారంటే ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. చిన్న చిరు ఉద్యోగులం, క్లాస్ 4 4వ తరగతి ఉద్యోగి దాచుకున్న డబ్బుని వాడు దాచుకున్నాడు, పెళ్ళిళ్ళకనో లేకపోతే ఇంకొక అవసరానికనో పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ప్రభుత్వాలు ఇవ్వలేని స్థితికి వస్తే, చివరికి చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని స్థితికి ప్రభుత్వాలు వస్తే అది ఎంతవరకు సమంజసం? ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము ప్రజల్లో భాగం, మేము వేరే కాదు, ప్రజల్లో నుంచే సెలెక్ట్. ఇప్పుడు రేపు టీచర్లు వస్తున్నారు, ప్రజల్లో నుంచే కదా సెలెక్ట్ అయ్యి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అయినంత మాత్రం మేము ప్రజల్లో భాగం కాకపోం కదా. మరి మా అందరికి అన్యాయం జరుగుతుంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు కూడా ఊరుకోరు, మా అందరికి సపోర్ట్ చేస్తారు. దానికి నిదర్శనం మేము 2022లో చలో విజయవాడ చేస్తే మా ఉద్యమానికి ప్రజలు ఎదురొచ్చి మజ్జిగ ప్యాకెట్లు, వాటరు బిందెల్లో తీసుకొచ్చి మా ఉద్యమానికి సపోర్ట్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఎప్పుడు ప్రభుత్వాలు అది మరవకూడదు. ప్రజలకు తెలుసు 50,000 40,000 కోట్ల రూపాయలకు బకాయిలకు వెళ్ళిపోతే ఎలా బతుకుతారు? ఒక చిరు ఉద్యోగ ఆఫీసర్లు ఎంతమంది ఉంటారండి? అధికారులు వేల సంఖ్యలో లెక్కేసి చెప్పచ్చు. అధికారులు వాళ్ళకు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకునే ఖర్చులు వాళ్ళకు ఉన్నప్పటికీ కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఎక్కువ, బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ. వీళ్ళందరూ కదా ఈ వేల కోట్లు రావాల్సినటువంటి డబ్బులు రాక, వాడి పెన్షన్ రాక, వాడి జీతం సకాలంలో రాక అల్లాడిపోరు. కాబట్టి ఇది ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి ఎప్పటికైనా. సార్, ఇప్పుడు సిపిఎస్ నుంచి పాత ప్రభుత్వం జిపిఎస్ అని మార్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జిపిఎస్ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు అసలు ఏ సిస్టమ్ ఉందని అనుకోవాలి? గత ప్రభుత్వ హయాంలో పోనీ ఏమైనా హామీ ఉందా? పలానా టైం లేదు, చేస్తాం, ఏ హామీ లేదు. వీళ్ళు ఎక్కడా కూడా దాని మీద పునరాలోచిస్తామని చెప్పినటువంటి మాటే తప్ప ఎక్కడా మేము ఓపీఎస్లో తీసుకెళ్తామని వాళ్ళు మాట ఇచ్చింది లేదు, చెప్పింది లేదు. కానీ సహజంగా మనం అంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెడితేనే అది చట్టం కాదు కదా. ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించవచ్చు కదా. మేనిఫెస్టో అనేది వాళ్ళ పార్టీ నిర్ణయం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో లేని అంశాలు కూడా చేయొచ్చు కదా, అనేక అంశాలు చేయొచ్చు. సో ఆ పరంగా మనం చర్చించుకుంటే ప్రభుత్వాలకి పెన్షన్ ఇస్తే, అంటే పాత పెన్షన్ వాళ్ళకి రెగ్యులర్గా మనం పాత పెన్షన్ విధానంగా ఇస్తే ప్రభుత్వాలన్నీ ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయి అనేది వాళ్ళ వాదన. ఒకవేళ అదే నిజమైతే ఇటీవల జరిగిన అసెంబ్లీలు, ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఎమ్మెల్యేలకి, గౌరవ ఎమ్మెల్సీలకి వాళ్ళ పెన్షన్ పెంచుకునేదానికి బిల్లు ఎందుకు వాళ్ళు ఆమోదం తెలుపుకున్నారు అసెంబ్లీ. ఒక పక్క ఉద్యోగులకు పెడితే నష్టం అంటున్నారు, మీరు ఎంత కావాలో అంత పెంచుకునేదానికి మీకు నచ్చినట్టు మీకు కావాల్సినంత ఏ కమిషన్లు లేవు, మీరే ఒకటి వేసుకున్నారు, ప్రభుత్వానికి పంపించేశారు, అసెంబ్లీలో ఓకే చేసుకున్నారు. అది జీతాలు పెంచుకుంటున్నారు, పెన్షన్లు పెంచుకుంటున్నారు. ఎందుకు పెంచుకుంటున్నారు? మీరందరూ కూడా ప్రజాసేవ చేయడానికి కదా వచ్చారు. మేము కేవలం పని చేసుకొని కూలి చేసుకొని నా కుటుంబాన్ని బతికి చూడ నేను వచ్చాను. ఈ రోజుల్లో వాస్తవంగా చూస్తే ఇప్పుడు చేసే ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికోసం ఏమైనా వస్తున్నారా? ఆ జీతం కోసమే వాళ్ళు బతుకుతున్నారా? ఆ పెన్షన్తోనే వాళ్ళు బతుకుతారా?
మరి ఒకవేళ నిజంగా దాంతో బతుకుతుంటే మరి మేము అట్నే బతకాలి కదా, దాంతోనే బతకాలి. నిజమే, కొంతమంది ఉంటారు ఎప్పుడు ప్రతి దాంట్లో. మరి వాళ్ళు నిజంగా దానికోసం బతికితే 40 ఏళ్ళు సార్ మేము సేవ చేస్తే 40-50 కోట్లు ఖర్చు చేసుకొచ్చిన వాళ్ళు పెన్షన్ల కోసం బతుకుతారా? మరి మరి మీరే ఆలోచన చేయండి. మరి మేము జీతం ఆ నెల తీసుకొని ఆ నెల జీతంలో మొత్తం చూడండి రమాకాంత్ గారు, 12 మాసాల జీతం, 12 మాసాలు కదా సంవత్సరానికి, 12 మాసంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రజలకు తెలియాలి ఇది, ప్రభుత్వ ఉద్యోగి తీసుకునేది 9 లేదా 10 మాసాలు మాత్రమే. పెద్ద ఉద్యోగి అయితే 9 నెలలే, కొద్దిగా చిన్న ఉద్యోగి అయితే 10 నెలలు. 3 నెలలు సుమారుగా ట్యాక్స్ రూపంలో మేము ప్రతి సంవత్సరం చెల్లించాలి. ఈ చెల్లించిన డబ్బులు కూడా ప్రజలకు వెళ్తున్నాయా లేదా? మేమేం పెట్టట్లేదు, ప్రజల డబ్బులు తింటున్నారని చెప్తున్నారు. మా డబ్బులు ప్రజలకు వెళ్తున్నాయా లేదా? ట్యాక్స్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామా లేదా? టంచనగా ₹1 కూడా తేడా లేకుండా కట్టే ఏకైక వర్గం ఉద్యోగుల వర్గం అని నేను గుండె మీద చేసుకొని చెప్తాను. తేడా చూపించే అధికారం అవకాశం లేదు కదా. ప్రభుత్వం ఎంత ఇస్తుందో అంత ప్రతి నెల డిడక్ట్ చేస్తుంది మా దగ్గర నుంచి. మరి ఇంత ఎక్కువ ఆదాయం నుంచి కట్టి పకడ్బందీ కడతాం. వేరే దొంగదారులు చుట్టానికి కూడా మాకు కుదరదు, పకడ్బందీ కడతాం. ఈ 3 మాసాలు అయిపోద్ది. ఇక మిగిలిన 9 మాసాల జీతాలు ఉప్పుకో, పప్పుకో, బియ్యానికో, మొత్తానికి పాలకో, ఇంటి అద్దెకో కడితే ఎక్కడికి పోతాయి? మళ్ళీ ప్రజలకే చేరుతున్నాయి. మేము ఎక్కడ తింటున్నాం చెప్పండి డబ్బు? ఇక కనీసం ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఆర్థిక ప్లాను అంటే పాపం గతంలో, ఇప్పుడు పోలీసే తీసుకోండి, సరెండర్ లీవులు వస్తే ఒక జనవరిలో ఒక ఎల్ఐసి కట్టుకుందామనో, లేకపోతే ఇంకొక ఇన్సూరెన్స్ కట్టుకుందామనో, లేకపోతే ఇంకొక పిల్లల కోసం చదువు కోసం దాచిపెట్టుకుందామనో, లేకపోతే వైద్య కొరత కనిపెట్టి ఒక ప్లాన్ పెట్టుకుంటారు. ఆర్థిక ప్లాన్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్లాన్. మొత్తం సర్వనాశనం అయిపోయింది గత 10 సంవత్సరాల నుంచి. ప్లానే లేదు. అంటే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు కదా. ప్లాన్ ఏం చేసుకుంటాడు? రిటైర్ అయితే నేను ఇల్లు కట్టుకుందామా అని ప్లాన్ చేసుకుంటాడు, లేకపోతే బిడ్డకు పెళ్లి చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు, లేదా నా భార్యకి ఆపరేషన్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు. మొత్తం ప్లానింగ్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఇదేదో మేము చెప్తున్నాం అనుకోవద్దు. రేపు ఉద్యోగులు, ప్రజల నుంచే మళ్ళీ ఉద్యోగులు వస్తారు కొత్త వాళ్ళు, వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు ప్లానింగ్ ఉందా? పనిచేసే ఉద్యోగికి ప్లాన్ చేసుకునే అధికారం లేదు, ఏ డబ్బు దాచుకునేది లాంటి అవకాశమే లేదు. అదే రిటైర్ అయిన ఉద్యోగికి ప్లాన్ చేసుకునే ఛాన్సే లేదు. ఇంకా ఎలా బతకాలి? అంటే ప్రభుత్వ ఉద్యోగిగా చేరటం అనేది పాపమా? పవన్ కళ్యాణ్ కూడా ఈ సిపిఎస్ మీద మాట్లాడారు కదా. మీరు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ఆలోచన ఏమైనా చేశారా? లేకపోతే కలిసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మేము వాస్తవంగా ఆ ప్రయత్నం చేయలేదు సార్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి, అలాగే వారు స్పందించలేకపోయినా వారిచే నియమించబడినటువంటి మంత్రి ఉపసంఘం అన్న చర్చించాలి అని మేము ఒక డిమాండ్గా గత ఆగస్టులో చేసిన ఎగ్జిక్యూటివ్లో ఏపీ చేసి అమరావతి పక్షాన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం వరుసగా స్పందించారు. ఇప్పుడు దాకా స్పందించిన మాట వాస్తవం, కానీ ఆ నిర్ణయం తర్వాత అంటే అందరూ ఉద్యోగులు ఆందోళన దిశగా మొదలయ్యారు. అది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఆ ఫీడ్బ్యాక్తోనేమో గౌరవ సిఎస్ గారు ఒక సమావేశం, ఫాలోడ్ బై 20 రోజుల్లోనే గౌరవ మంత్రి ఉపసంఘం, అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వరుసగా చర్చలు చేయటం జరిగింది. కాబట్టి మేమైతే తప్పకుండా ఉద్యోగులు ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి మేము పోలేదు. ఈయన తప్పకుండా చర్చిస్తారనుకున్నాం, అదే చర్చించారు. ఆ నమ్మకం కూడా మాకు ఇప్పుడు కూడా ఉంది. సార్, ఇప్పుడు మీ మీద ఒక విమర్శ ఉంది. మీ మీద అంటే ఉద్యోగుల మీద, ఉద్యోగ సంఘాల నాయకుల మీద. 2014లో రాష్ట్రం విడిపోయి రాష్ట్ర ఖజానా మీద విపరీతమైన భారం, అప్పులు ఉన్న సమయంలో మీరు చంద్రబాబు గారిని బలవంత పెట్టి 43% ఫిట్మెంట్ తీసుకోవటం ఎంతవరకు సబబు? అది ఖజానా మీద భారం పడలేదా? ఇది మామూలుగా సామాన్యుల నుంచి వచ్చిన ప్రశ్న. ఒకటి మాత్రం ఒప్పుకుంటా నేను, ఉద్యోగులకు అప్పుడు దాకా జీతం అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఆ జీతము కన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తే, ఐటీలోకి వెళ్తే అద్భుతంగా జీతాలు వస్తాయని భావించి ప్రభుత్వ ఉద్యోగంకే దండగనుకునేవాళ్ళు. అట్లాంటిది ఆ 43%తో మా గౌరవం పెరిగింది, మా జీతాలు ఒక్కసారిగా ఎస్కలేట్ అయినాయి, మంచి జీతాలు వచ్చేసినాయి. అప్పటి నుంచే మా జీతాల స్థాయి అంతా మారిపోయింది. అంటే కనీసం ఉద్యోగి అంటే అది ఎక్కువ కాదండి.
ఉద్యోగి కనీసం బతకాల్సిందే అది. కానీ అప్పటి వరకు అవకాశాలు రాలేదు. కానీ అప్పుడు ఎందుకో మేము అడిగి ఆయన్ని, అయ్యా మా జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయి, మీరు పెంచాలి. అక్కడ కూడా కమిషన్ ఉంది, కమిషన్ చెప్పిన పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని మించి కొంత ఎక్కువగా ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చారు, అయితే మేము సంతోషపడ్డాం. దానికి అనుగుణంగానే మేము కూడా కష్టపడి పనిచేయాలనుకున్నాం. రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రం వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అంటే ఇప్పుడు ఆర్థిక భారం పెరగటానికి మీరు కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న. అఫ్ కోర్స్, అంటే అది ఒక్కటే అవ్వదు. ఎందుకంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దాటి కాదు కదా. ఇప్పుడు ఇది మేము ప్రజల్లో భాగమే కదా, ఆ ప్రజలే కదా మేము కూడా. మాకు ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఉచితాలు ఇస్తున్నారని మేము అడగలేదు కదా, మేము అడగం కదా. అది ప్రభుత్వం ఇష్టం. అది ఎందుకు ఇచ్చిందంటే ఆయనకి తెలుసు అది వీళ్ళ జీతాలు దారుణంగా ఉన్నాయి, కనీస గౌరవం వీళ్ళకు కూడా లభించాలి, వాళ్ళ జీతాల స్థాయి మారాలనుకున్నాడు. ఆ రోజు ఆయన మంచి నిర్ణయం తీసుకుని మేము అందరం కూడా సంతోషపడ్డమాట వాస్తవమే. సో మాకు ఆ రోజు ఇచ్చినటువంటి జీతాలతోనే, ఆ నమ్మకంతో ఇప్పుడు కూడా మేము అదే హోప్ పెట్టుకున్నాం. ఈయన తప్పకుండా మాతో చర్చిస్తాడు, మాట్లాడతారు, మాకు అన్నీ వస్తాయని. సో ఆ నమ్మకంతో నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన అదే నమ్మకాన్ని మాకైతే కనిపించింది. తప్పకుండా భవిష్యత్తులో మేము మంచి పిఆర్సీ కానీ, అలాగే మాకు ఐఆర్ విషయం ఇంతవరకు అది కూడా సెటిల్ చేయలేదు, అది కూడా సెటిల్ చేస్తారని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు మిగిలిపోయినటువంటి వాళ్ళ అంశాలు పరిష్కరించడం కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కష్టాలు ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి అసలు చాలా దారుణం. సంక్షేమ పథకాలు కానీ, జీతాలు పెంచే వ్యవహారం కానీ, అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు పాపం వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చున్నారు, చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళకి పదోన్నతులు సిస్టమ్ లేదని, అలాగే 9 మాసాలు ఉచితంగా పనిచేసినట్టు వాళ్ళు పాపం 2 సంవత్సరాల ప్రభుత్వం చెప్పింది ఆనాడు, 2 సంవత్సరాలు 15,000 తీసుకున్నారు. కానీ 2 సంవత్సరాలు దాటి ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? సో 9 మాసాల ప్రభుత్వం చేసిన లేటుకి ఆలస్యం చేస్తే రెగ్యులర్ చేయటం తప్పు నాది కాదు కదా. కాబట్టి ఆ 9 మాసాలు ఆ వ్యత్యాసం ఉన్నటువంటి జీతభత్యాలు ఇచ్చే వ్యవహారం ఇవ్వాలని కానీ, అలాగే జిల్లా పరిషత్తులో టీచర్లు అదొక్కటి ఆగిపోయింది. అందరూ చేయించుకున్నాం గత ప్రభుత్వ హయాంలోనే. రెగ్యులర్ ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ దాదాపు 2,300 మందిని చనిపోయిన, కరోనాతో చనిపోయిన కుటుంబాలకి ఆ ప్రభుత్వంలో చేయించుకున్నాం. కానీ మిగిలిపోయింది కేవలం 970 మంది జిల్లా పరిషత్ ఉద్యోగులు. కారణం వాళ్ళకి చట్టం లేదు కాబట్టి వాళ్ళు జిల్లా పరిషత్తులోనే పనిచేయాలి. టీచర్లు జిల్లా పరిషత్తు కింద ఉండే టీచర్లేమో 95% టీచర్లు, 5% నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళకి, అంటే గుమస్తాల ఉద్యోగం. 95% మందిలో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది చనిపోతారు కదా. కింద ఉన్న ఉద్యోగాలు 5% ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అంటే వాళ్ళని అనివార్యంగా వేరే శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలి. చట్టమేమో వేరే శాఖల్లో ఇవ్వద్దని చట్టం చెబుతుంది. కాబట్టి వన్ టైం కింద ఏదైతే వాళ్ళకు కూడా పరిష్కారం చూపించమని అడిగాం, వాళ్ళకు కూడా చూపిస్తుందని ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం. గవర్నమెంట్ చేసిన అనౌన్స్మెంట్తో, ఒక డిఏ అనౌన్స్మెంట్తో మీ మీద ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి తగ్గింది అనుకోవచ్చా? ఒత్తిడి తగ్గలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క అభిప్రాయం, వారు ఉన్నటువంటి ఏమని మా పట్ల ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఆయన అనేది మాకు తెలియదు ఇంతవరకు ఈ 17 మాసాలుగా. నిన్న మా చర్చలతో వారు ప్రారంభంలో మేము ఇది ఒక ప్రారంభంలాగా భావిస్తున్నాం. 2, వారు మాట్లాడినటువంటి ఆర్థిక పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, భవిష్యత్తులో ఎలా పరిష్కరించాలో వాళ్ళు అప్పటికప్పుడు చెప్పిన విధానం. అంటే ఇక నుంచి మీరందరూ అధికారులకు అక్కడే చెప్పారు, ఇక నుంచి అప్డేట్గా మీరు పరిష్కారం చేయండి. స్టార్ట్ అయింది, అది ఆల్రెడీ జరుగుతుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం అవసరమైనప్పుడు మీరు చేయండి, అవసరమైతే నా దగ్గర రండి, మనం మాట్లాడుకుందాం. ఇక నుంచి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు వేరు కాదు, ఏదైనా వాళ్ళకి చెప్పాలి, ఉన్నాయన్ని అంశాలు వాళ్ళకి చెబుదాం, ఎలా కావాలంటే అలా తీసుకోండి, కూర్చొని మాట్లాడుకుందాం. అంటే ప్రతిసారి కలవటానికి యాక్సెస్కి ఇబ్బంది ఏం లేదు ఇక అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆయన అంత ఓపెన్ మైండ్తో వచ్చారు కాబట్టి ఇక నుంచి అది ఒక ప్రారంభంలాగా భవిష్యత్తులో ఇంకా అన్ని అంశాలు కూడా పరిష్కార మార్గం వైపు వెళ్తాయని మేము నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకం ఒమ్ము చేయరని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత చరిత్ర ఉంది కాబట్టి, ఫస్ట్ టైం కాదు కదా, అంతకుముందు 3 సార్లు చేశారు కదా, 3 సార్లు మేము అనుభవించాం కదా. కాబట్టి నమ్మకంతో ఉండటం తప్పులేదు. ఏం జరుగుద్ది అనేది నేను చెప్పలేము, కానీ నమ్మకం అయితే ఉంది. గతంలో చేసింది కానీ నిన్న మాట్లాడింది కూడా ఆయన ఏదో సగం మాట్లాడి సగం మాట్లాడకుండాను, లేకపోతే ఏదో తెలిసి తెలియని మాటల్లోగా 2 మాటలు చెప్పేసి క్లోజ్ చేయలేదు.
2 గంటల పాటు ఓపెన్, చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఇంకేం చేద్దాం చెప్పండి, ఇంకేమున్నాయి చెప్పండి అని ఆర్థిక పరిస్థితులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు వచ్చే ఆదాయానికి ఉద్యోగుల ఖర్చుకి ఎలా తగ్గించుకున్నారు, ఇక్కడ తగ్గలేదు, పరంగా పెరిగింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి, బ్యాలెన్స్ చేస్తాను త్వరలోనే అన్నీ చిన్నగా. నేను ఏదైతే మీరు అన్నట్టు ఇందాక సంపద ఏర్పాటు చేసుకోవాలి, దానికి అనేక గూగుల్ లాంటి సంస్థలను తీసుకొస్తున్నాం, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు చేస్తున్నాం. ఆ విధంగా ఆదాయ మార్గాన్ని పెంచుతాం. మీరు కూడా ఆలోచించండి, మీరు మీ పక్షాన కూడా ఆదాయం వచ్చే మార్గాలు చెప్పండి, తప్పకుండా అవి కూడా స్వీకరిద్దాం. మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. నేను కాపలాదారుని మాత్రమే, ఓన్లీ నేను ఈ రాష్ట్రానికి కాపలాగా ఉండి నేను బాధ్యత తీసుకునేవాడిని. అందరం కలిసి చేసుకుందాం అన్నటువంటి ఒక మంచి మాట అని చెప్పారు కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్స్.